ఉన్నప్పుడు మరి బిజినెస్లోకి వచ్చి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, అక్కడే ఉంటే 10,000, 20,000, 30,000 చెట్లు తీసుకుంటే మరి దేంట్లో సమానం చెప్పాలి? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? మీరే ఒప్పుకుంటున్నారు. ఎసార్లో మురుగు జిల్లా లెక్క మనమే ఉంటే మనతో పాటు వ్యవస్థ చెప్పండి. మన టీం బిల్డ్ అయితే లేదు, చెక్స్ పెరుగుతలేవు, ఇట్లా అనుకుంటే మనం ఎక్కడున్నాం? మరి ఎక్కడున్నాం? లాస్ట్లో పడుతుందా? చివరికి ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? మురికి నీళ్లు. ఎసార్లో మురికి నీళ్ళకి ఎక్కడైతే విలువ లేదో మనం ఈ బిజినెస్ లకు వచ్చి చెక్కు పెంచకపోతే మన విలువ ఉండదు. చెక్కు పెరగకపోతే మనతోటి టీం రాదు, కొత్త వాళ్ళు కూడా రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏ విధంగా ఉండాలంటే పారే నీళ్ళలా ఉండాలి. పారే నీళ్ళలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయండి, ఆ నీళ్ళు ఎంత అందంగా ఉన్నాయి ఎసార్లో. ఇప్పుడు దీని దగ్గరికి స్విమ్మింగ్ చేయడానికి ఎంతమంది వెళ్తారు? ఎసార్లో అక్కడ ఫ్యామిలీతో గడపచ్చా? ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చా? చేయొచ్చు. బట్ ఇక్కడ చేయాలి అంటే ఇక్కడ ఆలోచించండి, మన చెక్స్ పెరుగుతలేవు, మన ఇన్కమ్స్ పెరుగుతలేవు అంటే మనం ఈ స్థాయిలో ఉన్నట్టు. మనం మారాలి, మన చెక్స్ పెరగాలి, మన డెవలప్మెంట్ కావాలి, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలంటే ఖచ్చితంగా మనం ఎవ్రీడే పారుతున్న నీళ్ళలా ఉంటేనే మన టీం అనేది బిల్డ్ అవుతుంది, చెక్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, దీనికి నేను ఒక ఫీజు పెట్టినా. ఈ మురికి నీళ్ళలో ఎంజాయ్ చేయాలంటే ఒక 1000 రూపాయలు ఫీజు. ఎంతమంది అంటే ఒక టికెట్ పెట్టిన ఒక 1000 రూపాయలు మీరు పెట్టి అల్లకి రావాలా? వస్తారా? ఎవరు? ఎసార్లో మరి అదే ఇక్కడ ఒక 1000 రూపాయలు టికెట్ పెట్టి ఇక్కడ ఎంజాయ్ చేయండి అనుకోండి, వస్తారా లేదా? ఎసార్లో అంటే ఇక్కడ ఆలోచన చేయండి, ఈరోజు మన టీం పెరుగుతలేదు, మనం డెవలప్ అవుతలేము, మన చెక్స్ పెరుగుతలేవు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, ప్రతిరోజు మేము ఇంట్లో రావాల్సింది ఏంటంటే నేను మురికి నీళ్ళలాగున్నా. నేను మురికి నీళ్ళలాగున్నా కాబట్టి నేను వెస్టీజ్లో సక్సెస్ అవుతలేను. నేను ఎప్పుడైతే ఈ పారే నీళ్ళలాగా మారుతానో అప్పుడే ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవుతానని నమ్మితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు.